DJ Moral Stories. పేదవాడికి ధనికుడికి మధ్య స్నేహం. నిన్ను ఈ అద్దంలో నుండి బయటికి తీసుకురావడం కోసం నేను నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమైపోయాను. అంతకు మించి ఏం చేయడానికైనా నేను సిద్ధమే. నేను నా జీవితంలో ఒక్కరితోనే స్నేహపూరితంగా మెలిగాను. ఆ స్నేహితుడివి నువ్వే. నేను విడుదల కాబోతున్నాను. లేదు చందు, ఇట్రా. ఈ కథ రేషన్పూర్లో ఉన్న ఇద్దరు స్నేహితుల కథ. చందు ఇంకా మోహన్ కథ. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రతిరోజు ఇద్దరు కలిసే ఉంటారు. ఒకవైపు చంద్రు చాలా న్యాయస్థుడు, చాలా మంచి మనసు కలిగినవాడు. కాని అదే మోహన్ కొంచెం స్వార్థపరుడు, ఇంకా స్వార్థ స్వభావం కలిగినవాడు. ఒకరోజు స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరూ ఒక గుల్ఫీ కొట్టాయిని చూశారు. అదిగో చూడు, గుల్ఫీ. ఈరోజు ఎలాగన్నా గుల్ఫీ వేసి తినే తీరాలి. ఏమంటున్నావు మోహన్? మనం కుల్ఫీ కొనుక్కొని తినడానికి డబ్బులు లేవు కదా. ఏ చందు, మోహన్ ఉండగా నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను కొనిస్తాను, నువ్వు బాగా తిని సంతోషంగా అనుభవించు. అర్థమైందా? మోహన్ చందుని గుల్ఫీ కొట్టాయిన దగ్గరికి తీసుకువెళ్లాడు. గుల్ఫీ కొట్టాయినా ఒక కేసర్ పిస్తాను, ఒక మామిడికాయ ఫ్లేవరు ఇవ్వండి. సరే పిల్లలు, ఇదిగో ఇస్తాను. ఏ చందు, అక్కడ చూడు, బంగారు పండు కాచే ఆ చెట్టు అక్కడే ఉంది. బంగారు పళ్ళు కాసే చిట్ట? అది ఎలా సాధ్యమవుతుంది? మోహన్ అబద్ధాలు చెప్పి గుల్ఫీ కొట్టైన దృష్టిని దిశ మార్చాడు. గుల్ఫీ కొట్టైన అటువైపు తిరిగి చూసినప్పుడు మోహన్ ఏం చేశాడంటే చాలా గుల్ఫీల్ని దొంగతనం చేసి చందుని అక్కడి నుంచి తీసుకొని పారిపోయాడు. ఆ తర్వాత గుల్ఫీ కొట్టైన వాళ్ళ వెంటే పరిగెట్టాడు. అరే పిల్లలారా, పిల్లలు ఆగండ్రా, ఎక్కడికి పరిగెడుతున్నారు? నా దగ్గర నుంచి గుల్ఫీ దొంగతనం చేసేసి ఎక్కడికి పరిగెట్టలేరు మీరు? చందన్ మోహన్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ అడవిలో ఉన్న చెట్ల వెనకకు పారిపోయారు. అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరిని గుల్ఫీలు తిన్నారు. రేయ్ మోహన్, ఈ దొంగ కుల్ఫీ తింటే మనకి కడుపు నొప్పొస్తుంది. ఎందుకంటే దొంగతనం చేసి తినడం పాపం కదా. ఓహో, ఏంటి చందు నువ్విలా మాట్లాడుతున్నావు? జీవితంలో ఏదోటి దక్కించుకోవాలంటే ఈ సరి తప్పు ఇవన్నీ చూస్తూ ఉండకూడదు. ఎదురొచ్చిన వాడిని తొక్కి పడేసి మనం వెళ్తూ ఉండడమే. నువ్వంటోంది చాలా తప్పు మోహన్. మనం సరైన పద్ధతిలో కష్టపడ్డాము అంటే అందుకు ఫలితం ఖచ్చితంగా మనకి ఏదో ఒకరోజు దక్కుతుంది. మోహను చందును ఎంత ప్రాణ స్నేహితులుగా ఉన్నారంటే అంతగా వాళ్ళ మనసు వాళ్ళ బుద్ధి వేరుగా ఉండేది. మోహన్ కాలానికి తగినట్టు మోసాలు చేస్తూ మిగతా వాళ్ళని మోసగించుకుంటూ ధనవంతుడిగా మారాడు. వాడు నగరంలోనే జీవిస్తున్నాడు. తర్వాత ఇంకోవైపు చందు గ్రామంలోనే ఉండిపోయాడు. 20 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు మోహన్ సిటీలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. అతను వాళ్ళ వైఫ్ నిషా, అమ్మ ఇంకా సుజాత, వినోద్, వాళ్ళ అబ్బాయి టబ్బుతో జీవిస్తూ వచ్చాడు. అదే గ్రామంలో ఉన్న చందు వాళ్ళ అమ్మా నాన్న కొన్ని సంవత్సరాలకు ముందు చనిపోయారు. ఇప్పుడు అతను ఒక మిల్లులో ఒంటరిగా పనిచేసుకుంటూ తన జీవనాన్ని గడుపుతున్నాడు. మోహన్ ఇంకా చందు ఇద్దరు ఐకమత్యమైన స్నేహం మధ్య ఎటువంటి మాటలు లేకుండా పోయాయి. చందు వాళ్ళ అమ్మ నాన్న ఆరోగ్యం బాలేనప్పుడు అతను వాళ్ళ ఆరోగ్య సమస్య కోసం వడ్డీ అతని దగ్గర డబ్బు తీసుకున్నాడు. అతను వాళ్ళకి వడ్డీ కట్టి అతని దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. అతను హౌస్ ఓనర్ ఆలుక్నాథ్ చందును చూసి హెచ్చరించాడు. ఇలా చూడు చందు, ఇంకా 10 రోజుల్లో నువ్వింటి అద్దె కట్టకపోతే నీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ విసిరేస్తాను రోడ్డు మీదకి. ఆలోచించుకో. అలాగేనండి యజమాని గారు. చందు ఇప్పుడు చాలా భయంతో ఉన్నాడు. ఓరి భగవంతుడా, నేనిప్పుడు ఏం చెయ్యాలి? డబ్బుల కోసం ఎవరి ముందు చేయి చాచాలి? మరో మార్గం లేదు. ఎలాగైనా అద్దె చెల్లించాలి. ఎందుకంటే ఇటువంటి వర్షాకాలంలో ఉండడానికి చోటు లెక్క, తినడానికి తిండి లెక్క ఇబ్బంది పడుతుండాలి. ఒక పని చేద్దాం, రేపొద్దున్నే సేటు దగ్గరికి వెళ్లి కొంత డబ్బు అప్పుగా తీసుకొచ్చుకుందాం. ఆ డబ్బుతో ఇతనికి అద్దె చెల్లిద్దాం. చందు అతని మిల్ ఓనర్ దగ్గర డబ్బు తీసుకుందామని మరుసటి రోజు అతను కలవడానికి వెళ్లాడు. అప్పుడు సడన్ గా మిల్లులో ఫైర్ అయిపోయింది. చందు కళ్ళ ముందే ఆ ఫ్యాక్టరీ కాలి మొత్తం బూడిదైపోయింది. లేదు. పాపం చందు జీవితంలో ఇప్పుడు కష్టాలతో కూడిన జీవితం, వాడి జీవితమే కష్టాలతో కూడిపోయి మిగిలింది. ఇకపై తినడానికి మనం ఏం చేయబోతున్నాం? పని పాట లేకుండా ఏం చేయాలో తెలియడం లేదు. అప్పుడే చందు ఆ రోజు న్యూస్ పేపర్లో అతని ప్రయాణ స్నేహితుడైన మోహన్ పేరు
అతను ఫోటో వేయటం చూశాడు. అతన్ని 20 సంవత్సరాల తర్వాత చందుని బాగా గుర్తుపట్టగలిగాడు. పర్వాలేదే, మోహన్ ఇప్పుడు చాలా గొప్పవాడైపోయాడు. ఇప్పుడు నేను వెళ్లి మోహన్కి నా కష్టాల గురించి చెప్పి డబ్బు అడిగితే ఖచ్చితంగా నాకు సాయం చేస్తాడు. లేదు అనడు. తన గురించి నాకు బాగా తెలుసు. చూద్దాం. చందు మోహన్ దగ్గర డబ్బులు అడుగుదామని సిటీలో ఉన్న ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ మోహన్ తన ఆఫీస్ స్నేహితులతో ఆఫీసులో పార్టీ చేసుకోవడం చూశాడు. ఆఫీసులో పనిచేయడానికి బదులుగా ఇలా తాగుతూ పార్టీ చేసుకుంటున్నారేంటి? నా ప్రియమైన స్నేహితులరా, మనం ఇప్పుడు చేసిన స్కామ్ వచ్చి దాని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. మోహన్, నువ్వు దేనికి భయపడద్దు. నువ్వు బాగా మందు కొడుతూ ఉండు. అప్పుడే మోహన్ చందు వచ్చింది గమనించాడు. అప్పుడు మోహన్ తన దగ్గరికి వెళ్ళాడు. మోహన్, నేను చందుని, నీ చిన్ననాటి స్నేహితుణ్ణి. నువ్వు ఎలా ఉన్నావ్? చాలా రోజులైంది కదా. నిన్నిప్పుడిలా చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్ను హత్తుకోవాలనిపిస్తోంది. ఓ అలాగా. నేనెవరో పనివాడొచ్చాడని తప్పుగా అనుకున్నాను. సారీ స్నేహితుడా, నేను నిన్ను మర్చిపోయాను. ఇప్పుడు కాస్త పనిలో ఉన్నాను. నువ్వు రేపొచ్చి నన్ను కలుస్తావా? చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఏంటి మోహన్, నేను చెప్పేది కొంచెం వింటావా? ఎవరు మోహన్ ఇది? ఇలా చూడు మోహన్, నువ్వు లేకపోతే ఈ పార్టీలో ఎంజాయ్మెంటే ఉండదు. అరే పర్లేదు, వీడు నా పాత పేద స్నేహితుడు. సరే నువ్వు వెళ్ళు. రేపు నేను తీరిగ్గా కలుసుకుంటాను. అది కాదు మోహన్, నేను చెప్పేది కొంచెం వింటావా? ఇప్పుడు నువ్వు... మోహన్ గాడ్స్ చందుని అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత పాపం చందు ఉట్టు చేతులతో తన గ్రామానికి చేరుకున్నాడు. చందు మనసు చాలా గాయపడింది. తను మాటలు నాకేమీ తప్పుగా అనిపించడం లేదు, కానీ నేను ఆశించిన డబ్బు దొరకలేదు. కానీ తన మాటలు వింటుంటే నా మిత్రుడు, నా దగ్గర సన్నిహితుడు, చాలా దగ్గర సన్నిహితుడు నన్ను చాలా అవమానపరిచాడు. తన ఆఫీసులో నుండి నన్ను బయటికి గెంటేశాడు. తను ధనవంతుడైనందువల్ల ఈ పేద మిత్రుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు. చందు చాలా బాధతో ఉన్నాడు. అతను అలాగే నడుచుకుంటూ అడివైపుగా తన ఇంటి వైపుగా వెళ్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడ ఒక గుబురు దగ్గర ఒక అందమైన ఒక పెద్ద అద్దం అతనికి కనిపించింది. ఆ అద్దాన్ని చూసి చందు అలాగే మైకమైపోయాడు. ఆహా, ఈ అద్దం చాలా అందంగా ఉందే. ఈ అద్దాన్ని ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది. ఈ అద్దం ఇంట్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఎందుకు ఆలోచించడం? తీసుకెళ్తే పోలా? చందు ఆ అందమైన అద్దాన్ని అతని ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రిలో ఆ అద్దం నుంచి సడన్ గా ఒక ప్రకాశమైన వెలుగు వచ్చింది. ఇంకా అద్దం నుంచి ఒక గొంతు కూడా వినిపించింది. చందు, నేనొక మంత్రాలతో ఉన్న అద్దం. మాయా అద్దమా? అవును, మంత్ర అద్దమే. నువ్వు నా దగ్గర ఏమడిగినా అది నేను వెంటనే ఇస్తాను. నువ్వు బాగా నీతిగల్లవాడివి. అందువల్లే నేను నా యజమానిగా నిన్ను ఎంచుకున్నాను. ఇప్పుడు డబ్బు గల్లవాడవటం అనేది అది నీ ఇష్టం. చందు ఆ అద్దాన్ని చూసి అద్భుతమైన విషయాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వాడు ఏమడిగాడో అదంతా కూడా ఆ మాయప అద్దం ఇవ్వసాగింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ పేద చందు ఆ గ్రామానికి ఒక పెద్ద ధనవంతుడిగా మారిపోయాడు. ఆ తర్వాత పేదలందరికీ మంచి సహాయాన్ని చేస్తూ వచ్చాడు. అదే మోహన్ సిటీలో ఉన్న బిజినెస్ మొత్తంగా నష్టంలోనే మునిగిపోయింది. అతనికి ఇష్టం లేదు, కానీ అతను మళ్ళీ గ్రామానికే రావాల్సొచ్చింది. అప్పుడే అతనికి తెలిసింది చందు పెద్ద ధనవంతుడైపోయాడని. వెంటనే అతను చందును కలవడానికి వెళ్ళాడు. అప్పుడే అక్కడ చందు మాయపు అద్దం ద్వారా చాలా బంగారాన్ని పొందడం చూసుకున్నాడు. ఓరి భగవంతుడా, ఈ పేద చందు ఇప్పుడు డబ్బు గల్లవాడిలాగా మారాడంటే ఇదే కారణమా? ఇకపై ఈ మంత్రార్థం నాది. చందు వెళ్ళిన తర్వాత మోహన్ ఆ మాయపు అద్దాన్ని దొంగలించడానికి వెళ్ళాడు. ఆ తర్వాత మోహన్ ఆ అద్దంలో బందీ అయ్యాడు. లేదు, కాపాడండి! ఈ అద్దంలో నుంచి నన్ను బయటికి తీసుకురా చందు. మోహన్ అరిచే అరుపులు వినబడి చందు మళ్ళీ ఆ రూములోకి వచ్చాడు. అక్కడ అద్దం లోపల మోహన్ బందీగా ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. మోహన్, నువ్వెలా? నన్ను క్షమించు చందు. నగరంలో నేను చేసిన వ్యాపారం అంతా నష్టమైపోయింది. అందుకని నేను తిరిగి మన ఊరికే వచ్చేశాను. అలా వచ్చినప్పుడే నేను ఈ మంత్రార్థాన్ని చూశాను. దీన్ని ఎలా నా సొంతం చేసుకోవాలని ఆశపడ్డాను, కానీ ఎలా అని తెలియట్లేదు. ఈ అద్దంలో నేను ఇప్పుడు ఇరుక్కున్నాను. నన్ను క్షమించు.
దురాశ దుఃఖానికి చెట్టని నాకు బాగా తెలిసింది చందు. నువ్వు నా ఆఫీస్కి వచ్చి నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను చాలా అవమానపరిచాను నిన్ను. నీతో నేను సరిగా కూడా మాట్లాడలేదు. అత్యాశ అనేది నీకు ఇప్పుడు కాదు, నీలో చిన్ననాటి నుండే ఉంది. నీ చెడ్డ మనసుకి నీకు దక్కిన ఫలితమేరా ఇది. నేను పెద్ద తప్పు చేశాను చందు, నన్ను క్షమించు చందు. నేను లేకపోతే మా అమ్మా నాన్నని ఎవరు చూసుకుంటారు? నా భార్య పిల్లల పరిస్థితి అంతా ఏమవుతుంది? ఎలాగైనా ఈ అద్దం నుంచి నన్ను విడిపించి చందు, నిన్ను ప్రార్థిస్తూ అడుగుతున్నాను. మన స్నేహం మీద ఒట్టు, దయచేసి నన్ను కాపాడు. ఓ అలాగా? ఏయ్ మాయా అద్దమా, నేను నా మిత్రుణ్ణి ఇందులో నుంచి బయటికెలా తీసుకురావాలి? నీ స్నేహితుడిని బయటికి తీసుకురావాలంటే నీ ప్రాణాలు నువ్వు త్యాగం చేయవలసి ఉంటుంది. మాయపు అద్దం ఇలా చెప్పగానే చందు ఇంకా మోహన్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఏ మోహన్ అయితే కాసేపటి ముందు అద్దాన్ని విడిపించమని కోరుకున్నాడో ఇప్పుడు చందు దగ్గర తన నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాడు. లేదు చందు, నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. నేనేసిన ఓటిని నేను తిరిగి తీసుకుంటాను. ఈ జీవితం నీకు మళ్ళీ తిరిగి దొరికింది. నువ్వు సంతోషంగా బతకాలి. దీనికోసం నువ్వు ప్రాణాలు ఇవ్వకూడదు. దయచేసి నేను అడుగుతున్నాను చందు. లేదు మోహన్, నువ్వు నాకు సన్నిహిత మిత్రుడివి. నేను నిన్ను నీ కుటుంబానికి దూరం కానివ్వను. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళొస్తాను. ఇలా చెప్పి చందు విషం తాగేశాడు. తర్వాత మోహన్ ఆ మాయపు అద్దం నుంచి బయటకొచ్చేశాడు. నీకేమైంది చందు? నా వల్లే కదా ఇలాంతా జరిగింది. ఏదైనా చెయ్యి మంత్రార్థమా. దయచేసి నా స్నేహితుడిని మళ్ళీ తిరిగి ఇచ్చేయి నాకు. నువ్వు చందువుని చనిపోమని చెప్తావనుకున్నాను. అదే కాదు, నువ్వు వాణ్ణి మనసారా కాపాడావు కదా. మీ స్నేహాన్ని ఇది చూపించింది. నీ స్నేహితుడిలో ఉన్న ప్రేమని చూపించటానికే నేను ఇలా చేశాను. నువ్వు నిజంగానే నీ తప్పు తెలుసుకున్నావా లేదా అని అప్పుడే కదా నేను కనిపెట్టగలను. సరే కదా? చివరికి ఆ మాయపు అద్దం చందును తిరిగి ప్రాణం పోసింది. అప్పుడు ఇద్దరు స్నేహితులు ఒకటయ్యారు. ఆ తర్వాత సంతోషంగా జీవించారు. నగరంలో ఉన్న ఒక దశలో ఆ సంచాలకులు ఒక ఇల్లుండింది. ఆ ఇంట్లో రామయ్య వాళ్ళ కుటుంబం ఉంది. రామయ్య వాళ్ళ కూతురు సోనాలి నగరంలో జరిగే వేడుకలో తను కూడా పాల్గొని ఆటలు పాటలు పాడేది. ఆ అమ్మాయి సోనాలి యొక్క నటనను చూసి ప్రజలందరూ చాలా మెచ్చుకుంటారు. తన్ని మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. అరే బాబు, ఈ సోనాలి ఎంత బాగా డాన్స్ చేస్తుందో. ఈ సోనాలి ఒక తంగం, అది తంగమే. నేను ఇప్పుడే పోయి మనం రామయ్యని చూసే కావాలని తలుస్తాను. ఓరి బాబు, మరి ఇంకా ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు? త్వరగా వచ్చి చూడండి. అర్జున్ ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద జమీందార్ అజయ్ యొక్క చిన్న తమ్ముడు. అర్జున్ సోనాలి ఒకళ్ళు ఇష్టపడ్డారు. అందువల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందువల్ల ఆ రామయ్యని కలిసి సోనాలిని పిల్లడగడానికి వెళ్లారు. అరే ఏంటి బాబు, ఈ విషయం నా దగ్గర అడుగుతున్నారు? సోనాలిని నేనే మీకు పెళ్లి చేసి పెడతాను. ఏమీ లేదు, మాలాంటి వాళ్ళని మీ ఇంటికి రానిస్తారా? మీ వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారా? ఒకవేళ మమ్మల్ని ఆదరించకపోతే? అది నా పొరుపు, నేను చూసుకుంటాను. అర్జున్ చెప్పిన మాటని నమ్మి రామయ్య తన కూతురు సోనాలిని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేశారు. అర్జున్ సోనాలిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పెద్దన్నయ్య అజయ్ జమీందార్ తనని ఇంటి లోపలికి రానివ్వకుండా బయటికి తరిమేశారు. ఎరా రోడ్లు పట్టుకొని తిరిగేదాన్ని ఎలా జమీందారింటికి తీసుకొచ్చావు? సోనా ఇప్పుడు నా భార్య అన్నా. నోరు మీరా బుద్ధిలేనివాడా. ఇటువంటి మనుషులకంతా నా ఇంట్లో చోటు లేదు. అప్పటికీ నువ్వు దీంతోనే ఉండాలనుకుంటే ఎక్కడికైనా వెళ్లి ఉండు. మళ్ళీ నువ్వు ఈ జమీనింటి గడప కూడా తొక్కకూడదు. అర్థమవుతుందా? ఇది వినిన తర్వాత సోనాలికి చాలా బాధేసింది. ఇంక తను ఏడుస్తూ అర్జున్తో ఇలాగ చెప్పింది. అరే ఏంటండి, నగరా నుంచి ఈ గ్రామానికి కోడలుగా వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఈ గ్రామంలోనే ఈ సోనా ఎలా జీవిస్తుందో మీరే చూడండి. సరిగా చెప్పావు సోనాలి. ఈ నమ్మికనే నీ దగ్గర నుంచి ఎదురు చూశాను. మనం ఒక చిన్న గుడిసెలో కూడా ఉంటాము, కానీ మనం ఇదే ఊర్లో ఉండాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక గ్రామానికి బయట ఒక చిన్న గుడిసె కట్టుకుని అక్కడ ఉండేవారు. ఇంకా అక్కడ ఉండే గ్రామ ఆడవాళ్ళకి అందానికి కావాల్సిన వస్తువుని సోనాలిని అమ్మేది. అక్కయ్య, చెల్లిలో రండి, ఈ అమాయకురాలు సోనాలి వచ్చాను, రండి.
కాటుక, బొట్టు, ముఖానికి రాసుకునే క్రీము, పౌడర్, టైల్ పాలిష్ కూడా ఉంది. రండి వచ్చి చూడండి. అమ్మాయిలందరూ ఇష్టపడి కొనే వస్తువుల్ని మీ ఇంటి దగ్గరికే వచ్చి వ్యాపారం చేస్తున్నాను. వచ్చి చూడండి. రండి రండి, త్వరగా వచ్చి వస్తువులు కొనండి. అరే త్వరగా రండి, ఇంకో ఇంటికి వెళ్ళాలి కదా. సోనాలి ఒక మాట వినిన వెంటనే చాలా ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. వయసైన ఆడవాళ్లు, పెద్దవాళ్ళు ఇంటి నుంచి బయటికొచ్చి సోనాలిని చుట్టూ కూర్చున్నారు. ఏ సోనా, నెయిల్ పాలిష్ చూపించు. ఎన్ని కలర్స్ లో ఉన్నాయి? చూపిస్తానులే అమ్మా. నాకు ఒక మంచి లిప్స్టిక్ గా చూపిస్తావా? తర్వాత నాకు అందమైన అన్ని కలర్స్ బొట్లు కావాలి. అరే మీరు అడిగేవన్నీ దొరుకుతాయండి, కాస్త ఓర్పుగా ఉండండి, ఇస్తాను. ఒకరోజు సోనాలి అడవి ద్వారా ఒక గ్రామానికి సామాన్లు అమ్మడానికి వెళ్తూ ఉండింది. అప్పుడే తను ఎండిపోయిన వస్తువులు కాలేది చూసింది. ఆ మంటకి మధ్యన ఒక పాము బాగా నిద్రపోయేది చూసింది. అది చూసిన సోనాలి తను చాలా భయపడింది. తను చెప్పింది, అరే దేవుడా, ఈ పాము అగ్ని మధ్య నిద్రపోతోంది. దీని ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి. ఇలా చెప్పిన సోనాలి దాని తర్వాత తలపైన ఉన్న మూటని తీసి కింద పెట్టింది. ఆ తర్వాత బాగా ధైర్యంతో ఆ నిప్పు లోపల దిగి ఆ పావుని ఎత్తుకునొచ్చింది. ఆ పావుని ఒడ్డుపైన వదిలేసి ఏం చెప్పిందంటే, అరే పావన్నయ్యా, ఇక మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి. ఇక మీ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. అవును. ఇలా చెప్పిన తర్వాత సోనాలి ఆ మూటని తీసి తల్లో పెట్టేటప్పుడు అప్పుడు ఆ పాము ఒక అందమైన అమ్మాయిగా మారింది. ఇది చూసిన సోనాలి హఠాత్తుగా ఆశ్చర్యమైపోయింది. అరే బాబోయ్ దేవుడా, నువ్వు ఇచ్చాదారి పామునా? అవును, నేనొక ఇచ్చాదారి నాగం. ఈ రోజు నన్ను ఈ అగ్గిలోంచి నన్ను కాపాడి నాకు చాలా పెద్ద సహాయాన్ని చేశావు. అందువల్ల నేను నిన్ననుకొని సంతోషిస్తున్నాను. తర్వాత నేను ఈ అద్దం పెట్టిని నీకు నేనిస్తాను. అది విన్నాక సోనాలి ఇలా చెప్పింది, ఈ డబ్బాను తీసుకొని నేనేం చేయడం? ఎప్పుడంతా ఈ పెట్టిని నువ్వు తెరుస్తావో అప్పుడంతా నీకు దీంట్లోంచి చాలా మెరిసే విలువైన రాయి నీకు దొరుకుతుంది. అమ్మ పాము, ఈ ఖరీదైన రాళ్ళు నాకు అక్కర్లేదు. అయినా నీ సంతోషం కోసం నువ్వు ఇస్తున్నావు కాబట్టి తీసుకుంటాను. ఇలా చెప్పాక ఆ సోనాలి ఆ గాజు డబ్బాని తీసుకుని వెళ్ళింది. కాని అప్పుడే ఆ ఇచ్చాదారి పావు చెప్పింది, సోనాలి కాస్త ఆగు. అరే దేవుడా, ఇప్పుడేం చెప్తావు? అలా నీకేమైనా కష్టం కలిగితే ఈ చెరువు దగ్గరికి నువ్వొచ్చి నన్ను ఒక పిలు. సోనాలి ఆ గాజు డబ్బాని తీసుకుని ఇంటికి వెళ్ళింది. దాని ఒక గుడ్డలో కట్టిపెట్టి పైకి పెట్టేసి ఏం చెప్పిందంటే, ఆ ఖరీదైన రాళ్లతో నేనేం చేసుకోవాలి? నా మొగుడు ఆరోగ్యంగా ఉంటే అది చాలు. ఆయన నాకు తోడుగా ఉంటే ఈ గుడిసెలో ఉండటం కూడా రాజభవనంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. రోజులు అలాగే గడిశాయి. ఒకరోజు అర్జున్కి చాలా పెద్ద వ్యాధి వచ్చింది. సోనాలి తన భర్త ట్రీట్మెంట్ కోసం అక్కడ ఇక్కడ తిరిగి డబ్బుల కోసం వెతికింది. అప్పుడు తనకి ఎక్కడ డబ్బులు దొరకని సమయంలో ఎవరూ తనకి హెల్ప్ చేస్తానని చెయ్యి ఇవ్వలేదు. అప్పుడే తను ఆ గాజు డబ్బాని చేతిలోకి తీసుకుని ఆ మూతని తీసింది. సోనాలి ఆ మూత తెరిచిన వెంటనే అది చూసి చాలా ఆశ్చర్యపోయింది. అరే బాబోయ్, ఈ రాయేంటి సూర్యుడిలాగా మెరుస్తోంది? ఆ గ్రామంలో గురునాథర్ అనేవారు ఒక పెద్ద నగల వ్యాపారి. ఆయన మాట్లాడేవన్నీ చాలా తీయగా ఉంటాయి, కానీ చాలా భయంకరమైన మనిషి. ప్రజల్ని ఏమార్చడానికి ఆయన ఎటువంటివి ఆలోచించరు. అది మాత్రం కాదు, ప్రజలు ఏదో మాట్లాడితే నోర్మించడానికి మనుషులు ఉన్నారు. సోనాలి ఆ విలువైన వస్తువుని తీసుకుని ఆ కొట్టి లోపలికి వెళ్ళింది. అప్పుడు తను ఆ వస్తువుని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. కానీ తనకు తానే సమాధించుకుని చెప్పారు, ఒక నిజాయితీ అయిన ఆడది జమీన్ కుటుంబంలో బీద కోడలు. ఈ రాయిని నేను తీసుకుంటాను కానీ ఈ రాయికి నేను 1000 లేకపోతే 2000 మీద ఇయ్యం కాలేదు. ఇది వినిన వెంటనే సోనాలి ఆశ్చర్యపడింది. ఇంకా తను ఆ గురునాథర్కి ఏం చెప్పిందంటే, అరే బాబోయ్, ఏమన్నారు? ఇందుకు 2000 దొరుకుతుందా? పాపంగా ఉంది, చాలా నిజాయితీన ఆడాము కదా ఉన్నావు. 2000 కదా, ఇచ్చేస్తాం. అయితే త్వరగా ఇవ్వండి అయ్యగారు. సోనాలి కూడా అతని దగ్గర నుంచి 2000 రూపాయలు తీసుకుంది. సోనాలి వెళ్ళిపోయిన తర్వాత ఆ నగల వ్యాపారి ఆ రాయిని చూసుకుని నవ్వుతూ ఇలా చెప్పారు, పాపం నిజాయితీన అమ్మాయి. పాపం 1,00,000 రూపాయలుండే రాయిని ఉట్టి 2000కి తీసుకుపోతుంది. కానీ ఒకే ఒక విషయం అసలు సోనాలికే తెలీదు. ఏ రాయిని తను వ్యాపారి దగ్గరికెళ్లి అమ్మిందో అది చాలా విలువైన వజ్రం. దాని విలువ 1000లో కాదు గాని లక్షల్లో కూడిన విషయం.
తనకి ఎటువంటి ఆశలు లేవు. ఒంట్లో బాగోలేకుండా పడుకున్న ఆయన భర్త ట్రీట్మెంట్ కి డబ్బులు దొరికితే చాలు. అందువల్ల తనకి ఎప్పుడంత అవసరం అవుతుందో అప్పుడు ఆ గాజు డబ్బాని తెరుస్తుంది. ఆ రాయిని తీసుకెళ్లి నగల వ్యాపారి దగ్గర అమ్మేస్తుంది. ప్రతి ఒక్కసారి చాలా తక్కువ డబ్బులు ఇచ్చి వజ్రాన్ని కొనుక్కునే ఆ నగల వ్యాపారికి చాలా పెద్ద ఆశ వచ్చింది. ఇప్పుడు ఆయన ఇలా చెప్పారు, మంచి నిజాయితైన ఆడామ కదా ఉంది. ఈ బీద సోనాలి దగ్గర ఇంట్లో వైరం ఏమన్నా పెట్టుకునుందో తెలియదే. ప్రతి 3వ రోజు వైరాన్ని తీసుకొచ్చి పెడుతుందే. ₹1,00,000 విలువ ఉండే రాయిని కేవలం 2,000 రూపాయలకి తీసుకుపోతుందే. అసలు ఏది కదా? దీంట్లో ఏమో ఒక విషయం ఉన్నాయి. ఇలా ఆలోచించి ఆ నగల వ్యాపారి తన బానిసల్ని పంపి సోనాలి వెనకాలే ఇంటికి దాకా వెళ్ళమన్నారు. తర్వాత ఇలా చెప్పారు, అన్ని ఆ సోనాలి ఆడామ గురించే. ఇక్కడ చూడు రఘు, అది ఏం విషయమని కొంచెం కనుక్కుమ్రా. ఎందుకంటే ఆ సోనాలి ఎక్కడి నుంచి వైరాన్ని తెస్తుందో మనకు తెలియట్లేదు. ఆ రహస్యాన్ని జల్దీ కనిపెట్టేస్తాను. ఈ విషయాన్ని నాకు ఎంత త్వరగా చెప్తున్నావో నీకు అంత పెద్ద గిఫ్ట్ ఇస్తాను. అర్థమవుతుందా? ఆ నగల వ్యాపారి గురునాథర్ చెప్పిన వెంటనే సోనాలి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి రఘు చాలా ఆతృతిగా ఉన్నాడు. తర్వాత ఒకరోజు సోనాలి ఆ గాజు డబ్బాలో నుంచి వజ్రాన్ని తీసేది తను చూశాడు. ఈ అద్దాల డబ్బాలోంచి నీకు వజ్రాలు దొరుకుతున్నాయా? రఘు అక్కడి నుంచి ఆ నగల వ్యాపారిని చూడ్డానికి బయలుదేరాడు. ఈ రహస్యాన్ని ఆయన దగ్గరికి చెప్పడానికి వెళ్ళాడు. ఈ రహస్యం తెలిసిన వెంటనే ఆ నగల వ్యాపారి మనసులో డబ్బు పిచ్చి అనేది ఒకటి పట్టింది. తర్వాత రఘుకి ఏం చెప్పారంటే, నువ్వు చెప్పేదన్నీ నిజమా? ఇక్కడ చూడు, నువ్వు ఆ వైరం డబ్బాని నా దగ్గర తెచ్చి ఇచ్చే వరకు నీ మూతిని ఇక్కడ తెచ్చి చూపియొద్దు. అలాగంతా చెప్పకండి సేటో. ఇవాళ రాత్రికే ఆ డబ్బా మీ చేతిలో ఉంటుంది, సరేనా? ఇంకా ఆ రోజు రాత్రే ఆ నగల వ్యాపారి యొక్క బానిసలు సోనాలి ఇంట్లో నుంచి ఆ గాజు డబ్బాని తీసుకొచ్చారు. ఆ డబ్బా యొక్క మూతని తీసిన వెంటనే దాంట్లోంచి ఒక ప్రకాశమైన వెలుతురు వచ్చింది. అది కంట్లో పడిన వెంటనే ఆ నగల వ్యాపారి మాత్రం కాదు, అందరికీ కళ్ళు కనిపించకుండా పోయింది. అసలు ఏమి ఇది చాలా కష్టంగా ఉంది. నాకు కన్ను తెలియదు. నా వల్ల ఏం చూడకాలేదు. అయ్యయ్యో, నాకు కూడా ఏమీ తెలీదు సేటో. ఈ వజ్రాల డబ్బాని దొంగిలించి మనం పెద్ద పాపం చేసామనుకుంటా. మనం చేసింది చాలా పెద్ద పాపం. ఇప్పుడు ఆ సోనాలి అమ్మాయి వల్లనే మనల్ని కాపాడమలను. అక్కడి నుంచి అందరూ ఏడ్చుకుంటూ సోనాలిని చూడ్డానికి వెళ్లారు. ఇంకా తనకి జరిగిన నిజమంతా చెప్పారు. మేము మీ దగ్గరున్న అద్దాల డబ్బాని దొంగిలించి పాపం చేసేసాం. మమ్మల్ని కాపాడు సోనాలి. మళ్ళీ మాకు కళ్ళు వచ్చేటట్టు చెయ్యి. అరే బాబోయ్, ఇంత అత్యాసనా? దొంగల్లారా, మీకు కళ్ళు కనిపించకూడదు. అప్పుడే అందరికీ మంచిది. సోనాలి ఈ విధంగా చెప్పి తనకి సహాయం పడనని చెప్పింది. కానీ వాళ్ళ ఏడుపుని చూస్తే తను తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తను ఇచ్చాదారి పాము దగ్గరికి వెళ్లి కోరుకుంది, అమ్మా నాగదేవత, మాకు సాయం చేయండి. ఈ అత్యాస గల వారిని క్షమించండి. వాళ్ళకి మళ్ళీ కళ్ళు కనిపించేలా చెయ్యండి. సోనాలి యొక్క కోరికని విని ఇచ్చాదారి పాము అక్కడికి వచ్చింది. వాళ్ళు పోగొట్టుకున్న చూపుని వాళ్ళకి తిరిగి ఇచ్చింది. అక్కడ నగల వ్యాపారికి బాగా బుద్ధొచ్చింది. ఇంకా తను సోనాలి దగ్గర నుంచి తీసుకున్న వజ్రాన్ని విలువ డబ్బులు ఇచ్చేశారు. ఇదేలాగనే సోనాలికి ఇంకా అర్జున్ కి ఎక్కువ డబ్బులు దొరికింది. ఇంకా వాళ్ళు వాళ్ళ పెద్దనయ్య అజయ్ కంటే చాలా డబ్బున్న వాళ్ళయ్యారు. డబ్బులు పేరు వచ్చిన తర్వాత సోనాలి వజ్రాన్ని ఇచ్చే గాజు డబ్బాని కూడా ఇచ్చాదారి పాము దగ్గర తిరిగిచ్చింది.